వెల్కమ్ టు తెలువన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఆల్మోస్ట్ 600 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాం. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లోనే కాదు, మనం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మన పేజ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా మీరు మీకు నచ్చిన వీడియోస్ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఇవాళ నేను ది కార్ చాయిస్ అనే ప్లేస్లో ఉన్నాను. మీకు మీ బడ్జెట్లో కార్స్ కావాలంటే డెఫినెట్లీ ఇక్కడికి రండి. అండ్ ఇవాళ నేను ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయో మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఆర్ ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలి అనుకుంటే డెఫినెట్లీ మనకు కమెంట్ చేయండి. అండ్ మీ బడ్జెట్ ఏంటో మీరు మెన్షన్ చేస్తే మనం దాన్ని బట్టి వెహికల్ సజెస్ట్ చేస్తాం. అండ్ ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నిన్న నాకు ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట, 3 lakhs 4 lakhs లోపు వెహికల్స్ చూపించమని. అండ్ ఇవాళ మీకు 3 lakhs లోపు అంటే అండర్ 3 lakhs లోపు ఒక వెహికల్ అయితే చూపిస్తాను. బ్రో, ఇది ఏం వెహికల్, ఏంటి మోడల్ చెప్పరా? ఇదేంటంటే ఇది i20 డీజిల్ వెహికల్. ఈ డీజిల్ వెహికల్స్ మనకు తక్కువ ఉన్నాయి. ఈ వెహికల్ మనకు అండర్ 3 lakhs వస్తుంది. ఈ టైర్స్, ఈ ఎవ్రీథింగ్ అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది స్పోర్ట్స్ వేరియంట్, సింగిల్ ఓనర్. సో మీరు చూసుకుంటే చాలా చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ 66,000 కిలోమీటర్స్ వరకు మాత్రమే తిరిగింది. సో మీరు చూసుకుంటే ఇక్కడ సీట్ కూడా అన్ని సీట్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇంటీరియర్ లుక్ కూడా చాలా బాగుంది. ఈవెన్ లెగ్ స్పేస్ కూడా బ్యాక్ సైడ్ చాలా ఉంటుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఈవెన్ టైర్స్ కూడా మీరు చూస్తే చాలా కొత్తవి. అండ్ మీరు దీన్ని బట్టి మా క్వాలిటీ ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మా దగ్గర దొరికే వెహికల్స్ అన్నీ కూడా ఇలా చాలా బాగుంటాయి. ఈవెన్ బ్యాక్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ బూట్ రూము, ఈ స్పేస్ చూసారా? ఇది దేనికైనా బాగుంటుందండి వెహికల్. ఇది 2011 మోడల్. చాలా బాగుంది కూడా. ఎక్కడా కూడా స్క్రాచెస్ కూడా ఏమి కూడా లేవు. కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంటీరియర్ చూడండి. సో ఇది కూడా ప్రీమియం సీట్స్తో అండ్ చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగుంటుంది, ఫ్యామిలీస్కైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా, కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకైనా ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏసీ ఈవెంట్స్ చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో అంతేకాదు, ఇది మాన్యువల్ వెహికల్ అండి. ఈవెన్ మాన్యువల్ గేర్ ఉంటుంది. సో ఇంకా మీకు తెలిసిందే. సో బండి మొత్తం చాలా బాగుంది. ఈ బడ్జెట్లో ఇంతకు మించిన వెహికల్ ఎక్కడైనా దొరికితే ఇంకా నేనేం చెప్పలేనండి. సో బండి అంతా కూడా నీట్ గా మెయింటైన్. మీ దగ్గర అంటే జనరల్లీ వెహికల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? రోజు క్లీనింగ్ ఉంటుందా వెహికల్స్? ఎవ్రీడే 2 times వరకు మేము క్లీన్ చేస్తుంటాం ఇక్కడ అన్ని కూడా. బడ్జెట్ లోపు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఏ టైంకి వస్తుంది? అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏ టైం ఉంటుంది? ఇది మామూలుగా అయితే 9:30కి అంతా కూడా ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 8:30 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. సో మీరు కనుక 3 lakhs లోపల వెహికల్స్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ i20 స్పోర్ట్స్ వెహికల్ అండి, 2011 మోడల్. ఆల్మోస్ట్ ఒక 60,000 to 70,000 లోపే తిరిగింది అనమాట కిలోమీటర్స్. అండ్ వెహికల్ అంతా కూడా చాలా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ అంతేకాకుండా మీరు ఈ వెహికల్ కనుక మీకు ఒకవేళ 3 lakhs బడ్జెట్లో ప్లాన్ చేస్తారంటే i20 స్పోర్ట్స్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏ టైం అయినా రావచ్చు, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ వరకు. ఎప్పుడైనా మీరు వస్తే డెఫినెట్లీ మీకు ఒకవేళ వెహికల్ నచ్చితే మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేదైనా వెహికల్లో వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ వెహికల్ అనేది ముందే ప్రీ చెక్స్ అని చాలా చేసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ మీరు ట్రస్ట్ చేసి మీరు కార్ కొనుక్కోవచ్చు. అండ్ ఏదైనా మీరు ఫర్దర్గా పెద్ద కార్ ప్లాన్ చేస్తున్నారు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఒకవేళ డ్రైవింగ్లో కొంచెం కంఫర్ట్ కావాలన్నా, లేదంటే డ్రైవింగ్ ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వాలన్నా, సో సిటీ రోడ్స్ ట్రాఫిక్ అలవాటు అవ్వాలన్నా డెఫినెట్లీ మీరు ఫస్ట్ అయితే ఒక కార్ కొనుక్కోవాలనుకుంటారు కదా. అలా కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా మీరు సెకండ్ హ్యాండ్ కార్ అయితే డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి ది కార్ చాయిస్లో. థ్యాంక్ యూ.